ఇప్పుడు ఇండియా నుంచి మనము ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవును. సో ఐ హావ్ హర్డ్ దట్ ఫ్యూ పీపుల్ అంటే కొంతమంది ఇక్కడి నుంచి దుబాయ్, సింగపూర్ ఇట్లా రకరకాల కంట్రీస్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ డీమ్యాట్ అకౌంట్‌లు ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. అదెట్లా వర్కౌట్ అవుతది? సో, మనకి ఇండియన్ రెసిడెంట్ అయితే గనుక మీకు తెలిసినట్టుగా టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. మీకు ఎక్కడ ఇన్‌కమ్ వచ్చినప్పటికి కూడా హ్మ్. అక్రాస్ ద గ్లోబ్ హ్మ్. ఇండియాలో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు టాక్స్. యెస్. అదే మీరు ఒక ఎన్ఆర్ఐ అయితే గనుక నాన్ హ్మ్. రెసిడెంట్ హ్మ్. ఫ్రమ్ టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గనుక మీకు ఇండియాలో వచ్చిన ఏదైతే ఇండియా సోర్స్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో హ్మ్. దానిపైన మాత్రమే టాక్స్ ఉంటుంది. ఇది కాకుండా బయట వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో హ్మ్. ఎన్ఆర్ఐ అయింది కాబట్టి మీ బయట ఇన్‌కమ్ ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క టాక్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది కానీ ఇండియా టాక్స్ పడదు. దట్ ఈస్ ద బేసిక్ రూల్. సో, ఆ ప్రాసెస్‌లో ఎవరైనా ఇండియన్స్ బయటకెళ్ళి ఎన్ఆర్ఐ అయితే గనుక నాన్ రెసిడెంట్ అయితే అప్పుడు బయట ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ బయట సబ్జెక్ట్ టు టాక్స్ కానీ ఇండియాలో కాదు. కానీ ఇండియాలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి హ్మ్. ఇండియాలో గనుక మీకు ఇన్‌కమ్ వస్తుంటే గనుక హ్మ్. అది మీరు రెసిడెంట్ అయినా, నాన్ రెసిడెంట్ అయినా ఇండియాలో టాక్స్ పడుతుంది. ఓహ్! ఓకే. దట్ యూ కెనాట్ అవాయిడ్. కానీ మీరు నాన్ రెసిడెంట్ కాబట్టి మీరు యూఎస్‌లో ఉన్న స్టాక్స్‌లో గానీ, హ్మ్. లేదా దుబాయ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్‌లో గానీ, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే హ్మ్. దుబాయ్ గానీ, బయట కంట్రీలో ఉన్న బిజినెసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే హ్మ్. దాని నుంచి వచ్చే ఇన్‌కమ్ దేర్ ఇస్ హ్మ్. నో టాక్స్. ఓకే. బయట నుంచి వచ్చే ఇన్‌కమ్. బయట నుంచి వచ్చే ఇన్‌కమ్. దుబాయ్‌లో ఇండివిడ్యువల్స్ పైన టాక్స్ లేదు. దుబాయ్ ఈస్ ఎ టాక్స్ ఫ్రీ కంట్రీ ఫర్ యెస్. ఇండివిడ్యువల్స్. ఓకే. యూఏఈ ఈస్ టాక్స్ ఇండియా ఫ్రీ అండ్ ఈ కంట్రీ. దుబాయ్ మధ్యలో గూడా ఈ డబుల్ టాక్సేషన్ ట్రీటీ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రీమెంట్ ఉంది. అవును. ఆ! దాని ప్రకారం మీకు టీడీఎస్‌లు గానీ ఏవైతే ఉంటాయో అది తక్కువ రేట్‌లో డిడక్ట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్స్ వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ ఉండి మీకు ఒక డివిడెండ్ వచ్చింది ఇండియన్ హ్మ్. కంట్రీ నుంచి. హ్మ్. దానిపైన రెగ్యులర్ ఇప్పుడు ఇక్కడైతే ఏంది రెగ్యులర్ ఇన్‌కమ్ టాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి కదా! హ్మ్. 25, 30, 20 ఆర్ 25% వాటెవర్ ఈస్ దేర్. డిపెండింగ్ అపాన్ ద రేట్. కానీ అదే డీటీఏ కింద మనం చూస్తే గనుక 5% టీడీఎస్ మాత్రమే చేస్తారన్నమాట. ఓకే. తక్కువ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ జరుగుతుంది. ఓకే. బట్ ఫైనల్‌గా మీకు టాక్స్ వచ్చేసి మళ్ళీ సేమ్. ఇండియాలో ఉంటే ఎంతైతే టాక్స్ పడుతుందో అంతే టాక్స్ పడుతుంది.